సమిష్టి కృషితో నిర్దేశిత వార్షిక లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తామని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. లక్ష్య సాధనకు ప్రతిబంధకంగా మారిన పరిస్థితులను అధిగమించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కష్టించే కార్మికులకు ప్రోత్సాహక ఇన్సెంటివ్లు కల్పించే విషయాన్ని కూడా యాజమాన్యం పరిశీలిస్తున్నట్లు చెబుతున్న ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తో మా కరెస్పాండెంట్ పోదరి కుమార్ ఫేస్ టు ఫేస్. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఆర్జీవన్ ఏరియాకు నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించగలుగుతుందా అనే అంశంపై మనతో మాట్లాడేందుకు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆర్జీవన్ ఏరియాకు నిర్దేశించిన లక్ష్యం ఎంత, ఇప్పటివరకు ఎంత సాధించగలిగారు? ఆర్జీవన్ ఏరియాకు ఈ సంవత్సరం 45 లక్షలుగా ఉన్నది. అందులో ఈ సంవత్సరం 37 లక్షల టన్నులు ఇప్పటిదాకా రావాల్సింది 32 టన్నులతోని 87% ఉన్నాము. అయితే ఒకటి ప్రోత్సాహకరం ఏమిటంటే గత సంవత్సరంతో పోలిస్తే డిస్పాచ్ గత సంవత్సరం 37 లక్షల టన్నులు ఇప్పటిదాకా తీస్తే ఈ సంవత్సరం ఇప్పటికే 44 టన్నులు డిస్పాచ్ చేసి 26% అధికంగా డిస్పాచ్ నమోదు చేసుకున్నాము. అది అందులో ముఖ్యంగా సిహెచ్పి మన ఆర్జీవన్ ఏరియా సిహెచ్పిలో గత 2 నెలలుగా 135 టన్నులు 135 రేకులు అత్యధికంగా డిస్పాచ్ చేసి అది అందరూ కలిసి పనిచేసి అతి తక్కువ టైంలో 2 గంటలు 2.5 గంటలలోనే ఒక్కొక్క రేకుని లోడ్ చేస్తూ అందరూ కలిసి అక్కడ సిహెచ్పి టీం అంతా అద్భుతంగా చేస్తున్నారు. ఇది కాక అండర్ గ్రౌండ్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే ఫిబ్రవరి మార్చి నెలలు ప్రొడక్షన్ నెలలో వచ్చినాయని మైన్ల మీద అందరూ కూడా ఉత్సాహంగా ఎట్లా ఈ యొక్క టార్గెట్లు అందుకోవడానికని అటు అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు అందరూ కలిసిమెలిసి చేస్తూ ఉన్నారు. నిన్న గమనిస్తే ఈ జీడీకే 1 ఇంక్లైన్లో మొన్న శనివారం నాడు వాళ్ళ లక్ష్యం 690 టన్నులు కాక 715 టన్నులు తీసి 100% తీయడం జరిగింది. నైట్ షిఫ్ట్ ఉద్యోగులు ఉదయం ఆదివారం నాడు 7:30 దాకా కూడా పనిచేయడం గమనించాము, పోటాపోటీగా పనిచేస్తూ. మామూలుగా ఒక ఎస్డిఎల్ ఆపరేటర్ వచ్చేసి 30 టబ్బులు 25-30 టబ్బులు అయితే కొంతమంది ఎస్డిఎల్ ఆపరేటర్లు 46 టబ్బులు చేసి అట్లనే సెకండ్ షిఫ్ట్లో 11-11:30 దాకా కూడా లోపల ఉండి పనిచేసి అందరూ సమిష్టిగా చేసి వాళ్ళ యొక్క సత్తా సాటుతున్నారు. అట్లనే OC5లో వారి యొక్క లక్ష్యం 7,500 టన్నులు డిస్పాచ్ కాగా వారు నిన్న 12,650 టన్నులు సాధించినవి. వారు కూడా అందరూ అత్యధికంగా డిస్పాచ్ చేయడం, ఈ రకంగా దీన్ని కృషి చేస్తున్నటువంటి ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ సింగరేణి యొక్క పని సంస్కృతి ఈ రకంగా ఉంటుంది. మైన్ను కాపాడుకోవాలి, కంపెనీని కాపాడుకోవాలి, మన లక్ష్యాలను మన రిలే టార్గెట్ సాధించాలి, మనం ఎక్కువ టబ్బులు నింపాలి, మనము ఎక్కువ ట్రిప్పులు కొట్టాలి, ఎక్కువ టన్నులు డిస్పాచ్ చేయాలన్న ఆ యొక్క పట్టుదల అందరిలో కనపడుతూ ఉంటుంది. ఇదే స్ఫూర్తితో ఈ సంవత్సరం లక్ష్యాలు కూడా సాధిస్తామని పూర్తి నమ్మకం ఉంది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో నిర్దేశిత లక్ష్యాన్ని సాధించే క్రమంలో కార్మికులకు ప్రోత్సాహకరంగా స్పెషల్ ఇన్సెంటివ్ లాంటి పథకాలు గతంలో ప్రవేశపెట్టారు. అట్లాంటి ఆలోచన ఏమైనా చేయబోతుందా యాజమాన్యం? ఆల్రెడీ కొన్ని పథకాలు ఉన్నాయి. అయితే ఈరోజు వారిని అభినందించడానికి వచ్చిన క్రమంలో మరికొన్ని సూచనలు ఉన్నాయి. గౌరవ చైర్మన్ గారును డైరెక్టర్లు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. వారు కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. అందులో ఉన్న ఇన్సెంటివ్ స్కీములను మరొకసారి సమీక్షించుకోవడము, అవసరమైతే కొత్త ఇన్సెంటివ్లను పెట్టి ప్రోత్సాహకాలు అందించే ఆలోచన కూడా ఉన్నది. కానీ నిర్దేశిత లక్ష్యాన్ని సాధించేందుకు సమిష్టిగా కృషి చేస్తున్న విషయం కాస్త పక్కన పెడితే అసలు నిర్దేశిత ఉత్పత్తి లక్ష్య సాధనలో ఎందుకని కొంత వెనుకబడాల్సిన పరిస్థితులు వస్తుంది? దీని ప్రధాన కారణాలు ఏమిటని భావిస్తున్నారు? అంటే రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటేమో ఓపెన్ క్యాస్ట్ల విషయానికి వస్తే ఈ సంవత్సరం వర్షాభావం ఎక్కువగా ఉండే. గత సంవత్సరంతో పోలిస్తే వర్షాభావం ఎక్కువ ఉండడం వల్ల పనులు దానిని ఎఫెక్ట్ అయిన మాట నిజము. అది కాక అండర్ గ్రౌండ్కి వచ్చే వరకు జీడీకే 11లో కొంత CM1లో స్పాంటేనియస్ హీటింగ్ అని ఒక రకమైన గ్యాస్ పడడం వల్ల అందులో కొంత ఉత్పత్తి ఆటంకం జరిగింది. ఈ మిగిలిన అండర్ గ్రౌండ్ మైన్లలో ఏంటంటే భౌగోళిక పరిస్థితులు, ఈ చెరువుల కింద పనిచేయడం అన్న కొన్ని భౌగోళిక పరిస్థితుల వల్ల అయినా ఉంది. దాన్ని ఓవర్కమ్ చేసి ఎట్లా చేయడానికో ప్రణాళికలను ఇటు ఉద్యోగుల సలహాలు తీసుకుంటూ ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒక ఫైనల్గా మరి 2 నెలల సమయం మాత్రం మిగిలిన నేపథ్యంలో సింగరేణి ఉద్యోగులకు, కార్మికులకు, కార్మిక సంఘాల నాయకులకు ఏం చెప్పదలుచుకున్నారు? మనము లక్ష్యాలు సాధించడం అనేది అందులో సింగరేణి ఉద్యోగులు, అధికారులు,
మన మంచి పని సంస్కృతి ఉన్నది. మనము లక్ష్యాలను సాధించడంలో నెంబర్ 1గా ఎప్పటి నుంచో ఉన్నాము. గత కొన్ని సంవత్సరాలుగా మనం సాధిస్తూ ఉన్నాము అద్భుతమైన లాభాలు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి అందరూ ఐకమత్యంగా ఒక టీము లాగా పనిచేసి, ఒక రిలే వాళ్ళు, ఒక మైన్ వాళ్ళు, ఒక ఓపెన్ కాస్ట్, ఒక అండర్గ్రౌండ్ మైన్ వాళ్ళు, మన ఏరియా వాళ్ళు అనుకుంటా మన టీములను అందరం కలిసిమెలిసి చేస్తూ ఈ లక్ష్యాలను సాధించే క్రమంలో ఒక మాట మీద ఉండి అటు అందరి యొక్క సూచనలు, సలహాలు, మంచి సలహాలను తీసుకుంటూ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ మన లక్ష్యాలను సాధిద్దామని నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరు. నిర్దేశిత లక్ష్యాన్ని నిర్ణీత కాలలోపు సాధించేలా ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని RG1 ఏరియా జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ గారు చెప్తున్నారు. సమిష్టి కృషి ఫలితంగా ఖచ్చితంగా ఆశించిన ఫలితాలను సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని.